గాంధీ కుటుంబం దేశ సేవ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గూటం హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు జనహృదయ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జూడో యాత్ర న్యాయ యాత్రకు విశేష స్పందన వచ్చిందని, యువకులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. దేశంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థానాలు రావడం జరిగిందని, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్తామని, ప్రతి కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలియచేయాలని కోరారు. మండల నాయకులు సాహిబ్ హుసేన్, కర్ర భగవాన్ రెడ్డి, కొండల్ రెడ్డి, రఘుపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సతీష్ ప్రశాంత్, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల్లో మొత్తం వీణవంక మండల నాయకులు కలిసి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సంబరాలు చేసుకొని, అదేవిధంగా ఇక్కడ మండల ఆధ్వర్యంలో స్పందన బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ తరఫున ఇక్కడ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కూడా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ జరిగింది. దాన్ని ఇప్పుడు మేము ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం దేశానికి ఎంతో త్యాగాలు చేశారు, ఇంకా మొన్నటి ఎలక్షన్లో ఏవైతే రిజల్ట్ వచ్చినాయి, ప్రభుత్వం ఫామ్ చేయకపోయినా కానీ వారు చేసిన పాదయాత్రకు, భారత్ జోడో కానివ్వండి, న్యాయయాత్ర కానివ్వండి, భారత్ న్యాయయాత్ర కానివ్వండి, మంచి స్పందన వచ్చి ఎంతోమంది యువకులు ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఏవైతే రాష్ట్రంలో ఇక్కడ ఇన్ఛార్జ్గా నేను, అదేవిధంగా మండల నాయకులు, గ్రామ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ప్రజల వద్దకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని చేరేంత వరకు మేము కృషి చేస్తామని